స్వామి ఆశ్రమం అయ్యా. స్వామి ఎక్కడి నుంచి వచ్చిరయ్యా? నేను చింతలపేట మెట్పల్లి మండల్ చింతలపేట నుండి ఈ యొక్క భక్తులు రావడం జరిగింది. ఎన్నో వారం అయ్యా? వీడికి 3వ వారం. వీడికి 3వ వారం వీళ్ళు రాబట్టి భక్తులు. ఈ యొక్క భక్తుల మాటలనే స్వామివారి మహిమలను తెలుసుకుందాం. మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇంతకుముందు ఎన్ని కష్టాలు ఉండే వీడికి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు అనేవి కూడా పోయినాయి అని చెప్పేసి కూడా భక్తులు అనడం జరుగుతుంది. వాళ్ళ మాటలనే మనము మాట్లాడుకుందాం. చెప్పండి అయ్యా. మేము మరి ఇక్కడికి స్వామివారి కాడికి వచ్చిన మాకు ఎన్ని ఎక్కల్లా తిరిగినా ఏది ఫలితము లేకుండా ఒకటి అనుభవం కాలేదు. ఈ భక్తి తాడికి స్వామివారి తాడికి వస్తే మాకు ఒకటి అనుకున్నట్టుగా ఈ 3వ వారంలోనే కొంచెం మాకు అనుభవం అయింది. స్వామివారిని నమ్ముకుంటామని మళ్ళా సమస్యల గురించి ఇట్లా ఏదైనా వీటికి మాకు సమస్యలు మంచిగా అనిపిస్తుంది అంటే వచ్చినాం స్వామి. అలాగే ఈ యొక్క భక్తులు స్వామివారి లోపల అనుకొని ముడిపేసుకోవడం జరిగింది. ఆ యొక్క భక్తునికి విదేశీ యానం కూడా రావడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క దర్శనానికి వచ్చి ఆయన యొక్క విదేశీ యానం వెళ్తా అని కూడా అనడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చిందా మీకు వీసా? వారం అవుతుంది స్వామి. వారం రోజుల వ్యవధి లోపలనే ఈ యొక్క భక్తులకు వీసా కూడా రావడం జరిగింది. ఆ యొక్క స్వామివారిని నమ్ముకున్నట్టు కూడా ఎల్లవేళ కూడా వెనుకుండి నడిపిస్తూనే ఉంటాడు. మనకు ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయని కూడా తీర్చేస్తూనే ఉంటాడు. అలాగే స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికై కూడా మీకు తోచినంత సహకారం చేసుకుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. వీడికి వస్తే మనం నమ్మకంతో స్వామివారి దగ్గరికి వస్తే మనకు ఒక అనుకున్న పనులు అవుతున్నాయి. కాకపోతే మనం ఒక స్వామివారిని నమ్ముకొని ఒకటి చేసుకోవాలా, ఏదైనా చేసిన పనులు అని అనుకుంటున్నాం. స్వామి ఆశీర్వాదం అయ్యా, మా ఆశీర్వాదం కూడా ఎల్లవేళ మీ అందరికీ ఉంటుంది. మేము అనుకున్న జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.